ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు నిత్యం చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. ఆయన ప్రకటనలు, ఉపన్యాసాలు, విధానాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సుమతి శతకంలో పద్యాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేకుండా ఆయన మాట్లాడిన తీరు సభ్య సమాజాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు మాట మార్చారు, విధానాలు మార్చారు. వాహనాల తేడాతోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. పవన్ కళ్యాణ్ అపరిపక్వ, అసమంజస, అశాస్త్రీయ విధానాలు, భావాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రజలు ఏమనుకోవాలి? మంచి జ్ఞాని ఆయనలో ఉన్నారనుకోవాలా, లేక అవగాహన లేకుండా మాట్లాడుతుంటారనుకోవాలా? నిజంగా ఇది ఆసక్తికరమైన అంశమే. కొద్ది రోజుల క్రితం ఆయన సుమతి శతకంలోని ఒక పద్య భాగాన్ని ఉటంకించి భాష్యం చెప్పిన తీరు అందరినీ విస్తుపరిచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఆయన పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ పలు ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఒకప్పుడు యువతంతా ప్రశ్నించాలని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే యువత ప్రభుత్వాల అక్రమాలను ప్రశ్నించడాన్ని తప్పుపడుతూ వారిని క్రిములతో, చీమలతో పోల్చడం దారుణంగా ఉంది. ఢిల్లీలో ఆయన జనసేన నేతలతో ఒక సమావేశం పెట్టి చేసిన ఉపన్యాసం లాఫింగ్ స్టాక్ గా మారింది. ఆయన ప్రసంగాన్ని గమనించండి. ఈ మధ్య చూస్తున్నారు కాక్రోచ్ అనే పాయింట్ గురించి. చాలా చిన్నగా కనిపించే క్రిమికీటకాలు కూడా, చిన్న చీమలు కూడా బలవంతమైన సర్పాలను చంపేస్తాయి. కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనలు, ఇండివిజువల్ వ్యక్తులు అందరూ కూర్చుని ప్రభావం చూపే అవకాశం ఉంటుంది, ప్రభావం చూపవచ్చు. కానీ దేశం తాలూకు గాఢతను, దేశం తాలూకు తీవ్రతను అర్థం చేసుకోకపోతే దేశ సమగ్రతను దెబ్బతీసినట్లవుతుంది. డివిజివ్ శక్తులు విభజనవాదాన్ని సృష్టిస్తున్నాయి. దానిలో మనం భాగస్వాములం కారాదు, ఎదిరించి పోరాడాలి అంటూ ఆయన ఉపన్యసించారు. అసలు సుమతి శతకారుడు ఈ పద్యం చెప్పడంలో అర్థం వేరు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్నది ఆ పద్యం వాక్యం. దీని అర్థాన్ని గూగుల్లో వెతికితే ఏమి ఉందో చూడండి. ఈ పద్యం ద్వారా కవి చెప్పిన సారాంశం ఏమిటంటే, తనను మించిన బలవంతుడు లేడని గర్వించి ఇతరులను చిన్న చూపు చూస్తూ విరోధాలు కొని తెచ్చుకోవడం మంచిది కాదు. బలమైన పామును కూడా చిన్న చీమలు కలిసి కుట్టి చంపగలవు. ఎంతటి బలవంతులకైనా ఐక్యత ముందు ఓటమి తప్పదు. బలవంతమైన సర్పాన్ని చలిచీమలు చంపుతాయి అని అర్థం. అంతేగాని సర్పం గొప్పదని, దాన్ని చీమలు చంపడం కరెక్ట్ కాదని కాదు. ఇది నెగిటివ్ సెన్స్లో రాసిన పద్యం. పవన్ తనకు తెలియకుండానే కేంద్రాన్ని దేంతో పోల్చుతున్నారన్న సందేహం సహజంగానే వస్తుంది. ఇది అవగాహన రాహిత్యంగా కనిపిస్తుంది. అలాగే కాక్రోచ్ పేరుతో పోరాడిన యువతను చలిచేమలుగా, కీటకాలుగా ఆయన చెబుతున్నారా? పాము అంటే విషసర్పం అని గుర్తుంచుకోవాలి. బలంతో విర్రవీగితే చిన్న చిన్న కాక్రోచులు కూడా రేపటి రోజు చుట్టుముట్టి తిరుగుబాటు చేస్తాయని చెప్పడం అన్నమాట. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాలు తమ తప్పులను తెలుసుకుని జాగ్రత్త పడకపోతే తదుపరి ఎన్నిక ఓటమికి గురి కావలసి వస్తుందని కూడా దీని భావం. కొన్నాళ్ల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో యువకులు చేసిన పోరాటాన్ని తప్పుపట్టాలని ఆయన భావించడమే దారుణం. అందులో కూడా విషసర్పాన్ని సమర్థించేలా ఆయన పద్యాన్ని అవగాహన చేసుకోవడం మరీ చిత్రం. ఆయనకు ఈ స్క్రిప్ట్ రాసిచ్చిన వారికి ఈ విషయం తెలీదా? ఇది సెల్ఫ్ గోల్ వేసుకోవడం కాక మరేమిటి అని ఒక మహిళా నెటిజన్ వ్యాఖ్యానించారు. విభజనవాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఐఆమ్ అన్ అపాలజెటిక్ హిందూ అని కులం, మతం ప్రస్తావనలు తెచ్చిందెవరు అని ఆమె ప్రశ్నించారు. ఈ దేశం కోసం పోరాడే యువతకు ఉంటుంది. వాళ్ళ హక్కుల కోసం జరిగిన అన్యాయాలపై పోరాడుతున్నారు. అది వారి హక్కు అని గుర్తించకుండా పవన్ ఈ మీటింగ్ పెట్టడం ఏమిటో, ఈ విషసర్పం చలిచీమల గురించి అర్థం లేకుండా మాట్లాడడం ఏమిటో అని మేధావులు, పండితులు ఆశ్చర్యపోతున్నారు. నీట్ పరీక్ష లీక్ అవడం వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. సిబిఐ విచారణకు అప్పగించింది. పలువురు ఈ కేసులో అరెస్టు కూడా అయ్యారు. కాకపోతే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని అడుగుతున్నారు. ఇందులో రాజకీయం ఎక్కడ ఉంది? ఈ యువత దేశానికి ఏ రకంగా ప్రమాదకరం? వారు చేసింది మంచి పనే కదా, దాన్ని కేంద్రం కూడా గుర్తించింది కదా. పవన్ మాత్రం రాజును మించిన రాజభక్తి ప్రదర్శించడం ఏమిటి? లేక ఆ విషయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అనుకోవాలా? ఈ ప్రశ్నలు సహజంగానే బుద్ధిజీవులకు వచ్చాయి. కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడం ద్వారా ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్పలేం. ఈయన పరస్పర విరుద్ధమైన డైలాగులన్నింటినీ ఒక చోట పేర్చి సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. అది దాదాపు 10 నిమిషాల పాటు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. తనకు మాత్రమే దేశభక్తి ఉన్నట్లు, అన్యాయాలను ప్రశ్నించే వారికి లేనట్లు పవన్ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు గురైంది. తోచితోయినమ్మ తోడికోళ్ల పుట్టింటికి వెళ్ళిందని సామెత. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఈ ఉపదేశాలు ఇవ్వడం ఏమిటి? ఇదే పవన్ కళ్యాణ్ అంత కొద్ది రోజుల ముందు తన పార్టీ పక్షాన సేనాదళం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జన్ జీ
ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే దాని లక్ష్యమని కూడా ఆయన చెప్పారు. అది చెప్పిన కొద్ది రోజులకే మాట మార్చేసినట్లుగా అనిపిస్తుంది. కొందరు యువకులు ప్రకటించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీని జన్ జీలో భాగంగానే చూడాలి. దీని అర్థం ఎంత అణచివేతకు గురవుతున్నా బొద్దింకల మాదిరి తిరగబడాలని చెప్పడం అన్నమాట. దీని గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఒక వ్యాఖ్య చేస్తూ యువత తన ఆకాంక్షల కోసం ఈ ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఏపీలో తాను కూడా ఒక కాక్రోచ్నే అంటూ కామెంట్ చేశారు. అంటే దాని భావం ఏపీలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై తాను పోరాడతానని ప్రకటించడమే కదా. రాజకీయాల్లో కొందరు వ్యక్తుల తప్పులను వ్యక్తిగత చర్యలుగా కాకుండా వారి కులం మతం వర్గాలకు ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ సేనాదళం ప్రకటన సందర్భంలో అన్నారు. విశేషం ఏమిటంటే జగన్ పాలన సాగిన 5 ఏళ్లలో ఈ రకమైన ప్రయత్నాలు చేసిందంతా టీడీపీ జనసేనలే. అధికారం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు కలిసి ఎన్నిసార్లు కుల విభేదాలు మత వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నించారో తెలీదా? అధికారంలోకి వచ్చాక కూడా తిరుమల లడ్డు పేరుతో ఇతరత్రా మతపరమైన అంశాలను ఏ విధంగా వాడుకున్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో ఆ చరిత్ర అంతా ప్రత్యక్షమవుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం వరంగల్లో ఒక బాలుడి కోరిక ప్రకారం అతన్ని కలిసి వచ్చారు. మంచిదే, దాన్ని స్వాగతించవచ్చు. కానీ అదే సమయంలో ఏపీలో తన మద్దతుదారుడైన ఒక యువకుడిని పోలీసులు క్రూరంగా హింసించి చంపేసి చివరికి కాల్చి బూడిద చేశారన్న అభియోగం వస్తే ఆ కుటుంబాన్ని పలకరించడానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇలాంటి ఘటనలపై కూడా యువత గాని ప్రజలు గాని స్పందించరాదన్నది ఆయన ఉద్దేశమా? అధికారం వచ్చింది కనుక ఆయనకు సంతోషంగానే ఉండవచ్చు. కానీ ప్రజలకు ఏం ఒరిగింది? ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ అరాచకాలతో ఏపీ అల్లాడుతుంటే ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే ఏమిటి, కాకపోతే ఏమిటి అన్న నైరాశ్యానికే ఆయన మద్దతుదారులు లోనవుతున్నారన్న భావన కలుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.